బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా గన్ పార్క్ వద్ద ధర్నా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ గన్ పార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. మార్పు అంటూ తెలంగాణ ప్రజలను ఎక్కువ రోజులు ఏమార్చలేరని అన్నారు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. దమ్ముంటే అశోక్ నగర్కు రావాలని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? అక్కడ ఉన్న నిరుద్యోగులతో చెప్పించాలన్నారు. అలా చేస్తే మేమందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా? హైదరాబాద్ లో తిరగనియా అంటే అయ్యా జాగిరా, నువ్వెవడు హైదరాబాద్ లో తిరగనియా అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది? ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది? ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు. ఇలా ఆ సభలో ఉన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.